F1, F2, J1, J2, M1 వీసాలకి కొన్ని పరిమితులు, కాలపరిమితి అని ఉంటాయన్నమాట. అవి తీరిపోయిన తర్వాత కూడా అక్కడ నివసించడం అనేది కొంచెం ఇల్లీగల్గా కావచ్చు. మొన్నటి వరకు ఉన్నటువంటి డెమోక్రాటిక్ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఇల్లీగల్ వలసల్ని ప్రోత్సహించిందనే కంటే బలవంతంగా తిప్పంపేటటువంటి చర్యలు మాత్రం కొంచెం మినిమైజ్ చేసిందనమాట. చాలా తక్కువ మందిని వాళ్ళు డిపోర్ట్ చేశారు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు వారి ఎన్నికల ప్రచారాన్ని తెలియజేశారు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని మేము దేశం నుంచి పంపించేస్తానని చెప్పి. దానికి తగ్గట్టుగానే అన్ని దేశాల వారిని కూడా పంపిస్తారు. అలాగే భారతదేశం నుంచి కూడా ఒక 205 మందిని ఈరోజు తిరిగి ఇండియాకి పంపిస్తారనమాట. నో ప్రాబ్లం అండి. భారతదేశంలో ప్రతిభ కొదవ అనేది లేదు. నిజంగానే వారందరి యొక్క మేధస్సు అనేది భారతదేశ వృద్ధికి ఎంతో ఉపయోగపడడం చాలా ఉత్తమం అనమాట. మనకి ఎలాంటి ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళి ఉండాల్సిన అవసరం అయితే భారతదేశానికైతే విద్యార్థులకైతే లేదండి. మన విద్యార్థుల యొక్క మేధస్సు అమోఘం అండి. ఇలాంటి మేధస్సు అనేది మనకి యూజ్ కావడం ఎంతో ఎంతో ఆనందదాయకం అనమాట. అయితే మనం ఏంటంటే పిల్లలకి టీచర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ ఇండియాలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గురించి, విద్యా అవకాశాల గురించి, ఉపాధి అవకాశాల గురించి చాలా 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 తెలియచేయాలి. చక్కగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అవి కూడా జరుగుతూనే ఉన్నాయండి. ఇప్పుడు డీప్ సీక్ అని చెప్పి ఒకటి ఏఐ కంటే పవర్ఫుల్ టూల్ ఒకటి వచ్చిందనమాట. చైనా వాళ్ళు కనిపెట్టింది. దీనివల్ల రాబోయే కాలంలో కాస్త కష్టకాలం అనేది ఉండొచ్చు అనమాట. ఉద్యోగాలు కానీ ఏ దేశాలకైనా సరే ఇప్పుడున్నటువంటి ఒక రంగం అనేది నెక్స్ట్ రాబోయే రోజుల్లో చాలా సవాళ్ళను అయితే కంపల్సరీగా ఎదుర్కొంటుందండి. కాబట్టి అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి అండి, మేరా భారత్ మహాన్ అనే నినాదం అనేది మనకు కావాలి. మీకు అంత మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నానండి. మీరు వచ్చి ఇండియాలో ఉంటున్నారు, మీ బంధువుల దగ్గర, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ఇక్కడ ఉంటున్నారు. భారతదేశం అనేది ఎంతో ఎదిగానండి. మనం హైడ్రోజన్ ట్రైన్ ప్రవేశపెట్టగలిగాం, వందే భారత్ ట్రైన్స్ అనేవి వచ్చేసినాయి. ఒకవైపు కుంభమేళ జరుగుతుంది. మన సంస్కృతి, మన వారసత్వం ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ వదిలిపెట్టేసి విదేశాలు ఉండాల్సిన అవసరం అయితే మనకు లేదండి. మనకున్నటువంటి నైపుణ్యాన్ని మన దేశ వృద్ధికి ఎలాగైతే ఇప్పుడు మన దేశీయులు వెళ్ళి విదేశాల్లో చదువుకోవాలి, అక్కడ ఉద్యోగాలు చేయాలి, అక్కడ నివసించాలని కోరుకుంటున్నారు. అలాగే విదేశీయులు కూడా వచ్చి భారతదేశంలో ఉండాలి అని చెప్పి కోరుకున్నారు అనమాట. మన మార్కెట్లు కూడా అత్యద్భుతమైనటువంటి మార్కెట్లు అండి. ఎలాంటి ఒడుగుదొడుకులు అప్పుడప్పుడు ఎదురైనప్పటికీ నిలదొక్కున్నటువంటి సత్తా మన భారతీయ స్టాక్ మార్కెట్కి ఉందన్నమాట. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన ఆర్థిక మూలాలు, మన వారసత్వ సంపద, మన విద్యార్థుల యొక్క ప్రతిభ. యువతరమే దేశానికి పట్టుగొమ్మ అండి. నిజంగానే నో హ్యూమన్ ఈజ్ ఇల్లీగల్ అండి. అదైతే నిజమే. అది కానీ ఆ ట్రంప్ గారి విధానం ఏంటంటే అక్రమ వలసలు అనేవి నా దేశంలో ఉండకూడదు, నా దేశం ఫస్ట్ ఉండాలని చెప్పి ఆయన కోరుకోవడంలో ఎంత మాత్రం తప్పైతే నాకైతే అనబడట్లేదండి. ఒకప్పుడు గొప్ప ఉండేది, మా ఇంట్లో వాళ్ళు అమెరికాలో ఉన్నారంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో వాళ్ళు అమెరికాలోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు బంధువులు ఉంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు సంవత్సరం ఒకసారి అట్లా వెళ్ళొస్తూనే ఉన్నారు. అలాంటి గొప్ప ఎప్పుడు కూడా ఫీల్ కావాల్సిన అవసరం అనేది లేదండి. ఇప్పుడు మన వాళ్ళ దగ్గర మనం ఉన్నాం, మన ఇండియాలో మనం సంపాదించుకుంటున్నాం, ఎంతో ఆనందంగా మనం ఉంటున్నాం అండి. జై హో భారత్. కాబట్టి భారతదేశంకి వస్తున్నటువంటి అందరి విద్యార్థులకు కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా స్వాగతం అండి. భారతదేశ అభివృద్ధిలో మీరందరూ కూడా భాగస్వాములు కావాల్సిందే.